ఇక్కడ మనం చూస్తున్నాం ధవళేశ్వరం కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, మీ వెనక సైడ్ ఉన్న గోదావరి సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తుంది, ధవళేశ్వరంలో కూడా నీటి మట్టం పెరిగింది. సో డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? కార్తీక్, గడిచిన 4 రోజులుగా ఎడతెరపు లేకుండా అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు అది వాయుగుండంగా మారింది. వాయుగుండ ప్రభావంతో తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ముఖ్యంగా ఈ వర్షాల ప్రభావం ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉంది. ఏజెన్సీలో విలీన మండలాలైన చింతూరు, విఆర్పురం, ఎటపాక, అదేవిధంగా కోనవరంలో ఈ 4 మండలాల మీద ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎగువ నుంచి వచ్చే గోదావరి వరదతో పాటు శబరి, సీలేరు నదులు కూడా గోదావరిలో కలియడంతో భారీగా వరద నీరు పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 3,09,000 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుంది. దీంతో 3,04,000 క్యూసెక్కుల నీటిని యథావిధిగా దిగువకు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీని ప్రభావం కూడా గౌతమి, వశిష్ట, వైరితేయ నదులపై ఉంటుంది. దాంతో దాని ప్రభావం దిగువనున్న కోరసీమ, లంక గ్రామాలపై పడే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అయితే ఇప్పుడు వచ్చిన వరద వల్ల పెద్ద ప్రభావం దిగువ ప్రాంతంలో లేదు, కానీ ఎగువనున్న ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఈ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంతో పాటు కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు, విఆర్పురం మధ్య సోకులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో ఈ 2 మండల కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. అదేవిధంగా కొండరాజుపేట వాగు, అన్నవరం వాగు, ఈ వాగులన్నీ ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డుపైకి నీళ్లు రావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. అటు చింతూరు నుంచి విఆర్పురం కానీ లేదా విఆర్పురం నుంచి కోనవరం కానీ వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయింది. అదేవిధంగా రాజవొమ్మంగి మండలంలో కూడా దాదాపు 4 ప్రాంతాల్లో, లబ్బర్తి ప్రాంతంలో ఈ వాగులు రోడ్డు మీద, కొండవాగులు ప్రవహించి రోడ్డు మీదకి రావడంతో రాకపోకలు పూర్తిగా చాలా ప్రాంతాల కంటే 15 గిరిజన గ్రామాలు ఒక రాజవొమ్మంగి మండల ప్రాంతంలోనే రాకపోకలు నిలిచిపోయినాయి. అటు విలీన మండలాల్లో కూడా చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. దీంతో దిగువనున్న రాజమండ్రిలో కూడా ఈ వరద ప్రభావం, ఈ వర్షం ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో విద్యా సంస్థలన్నిటికీ కూడా వాళ్ళ సెలవు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలు చాలా వరకు ఎప్పటికప్పుడు వర్షం నిరంతరంగా కురియడంతో లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం నీరు వచ్చి చేరుతుంది. మరోవైపు గోదావరి ఉధృతి నిన్నటితో పోల్చి చూస్తే కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే ఎక్కువ ఎగువ ప్రాంతం నుంచి భారీగా అక్కడ వర్షం కురియడంతో దాని ప్రభావం మరో 24 గంటల్లో ఇక్కడ పడే అవకాశం ఉంది. మొత్తానికి 6 లక్షల క్యూసెక్కుల నీరు వరకు ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే దిగువనున్న ఒక కనకాయలంక కాజువే మాత్రమే గంటిపదిపూడి ప్రాంతంలో కొట్టుకుపోయింది. దీంతో 4 లంక గ్రామాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో అయితే వరద ప్రభావం ఇప్పటి వరకు లేదు. అయితే అధికారులు కూడా ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ హరీష్.